children, how are you? Last previous class lesson number 1 కి సంబంధించి మల్టిపుల్ చాయిస్ అండ్ మ్యాచింగ్ చెప్పుకున్నాం కదా. మ్యాచింగ్ ఒకసారి చూడండి. కార్బోహైడ్రేట్స్, రపేజ్, డెంగ్యూ, నైట్రైనస్, సిట్రస్ ఫ్రూట్స్, లికెట్స్ వీటన్నిటి గురించి మ్యాచింగ్ చెప్పుకున్నాము. అండ్ అలాగే ఫస్ట్ లెసన్ కి సంబంధించి మల్టిపుల్ చాయిస్ చెప్పుకున్నాము. మల్టిపుల్ చాయిస్ అని చెప్పుకున్నాము. విచ్ ఆఫ్ దీస్ ఆర్ ఎనర్జీ గివింగ్ ఫుడ్? బ్రెడ్, ఫిష్, పల్సెస్ ఆర్ గ్రీన్ వెజిటబుల్స్. yes బ్రెడ్ అన్నమాట. which of these is not method of food preservation అంటే ఫుడ్ ప్రిజర్వేషన్ చేయడానికి ఏ మెథడ్ యూజ్ చేయకూడదు? క్యానింగ్, పిక్లింగ్, బేకింగ్, సాల్టింగ్. ఈ నాలుగిట్లో ఏ మెథడ్ యూజ్ చేయకూడదు? బేకింగ్ అనేది చేయకూడదు. అలా చేసుకుని మనం ఫుడ్ని ప్రిజర్వ్ చేసుకోలేము ఎక్కువ రోజులు. which of these is spread by mosquitoes? mosquitoes ద్వారా స్ప్రెడ్ అయ్యే డిసీజ్ ఏంటి? జాండీస్, చికెన్ పాక్స్, డెంగ్యూ. ఐరన్ డెఫిషియన్సీ కెన్ కాజ్ గాయిటర్. అలాగే మ్యాచింగ్ కూడా చెప్పుకున్నాము. ఈ క్లాస్లో లెసన్ నెంబర్ 2 చెప్పుకున్నాం కదా. లెసన్ నెంబర్ 2 రాక్స్ అండ్ మినరల్స్ అన్నమాట. లెసన్ నెంబర్ 2 రాక్స్ అండ్ మినరల్స్. లెసన్ నెంబర్ 2 ఒకసారి విధంగా రాక్స్ అండ్ మినరల్స్ అంటే రాళ్ళు అండ్ అలాగే మినరల్స్ అంటే ఖనిజాలు అన్నమాట. ఓకేనా? రాక్స్ అండ్ మినరల్స్. వాట్ ఈస్ ద ఎర్త్ మేడ్ అప్ ఆఫ్? ఎర్త్ అంటే ఎర్త్ మీద ఏముంటాయి? ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సాయిల్ అండ్ రాక్స్. ఎర్త్ మీద చాలా వరకు సాయిల్ అండ్ రాక్స్ మట్టి అలాగే రాళ్ళు మాత్రమే ఉంటాయి. హౌఎవర్ డీప్ ఇన్సైడ్ ద ఎర్త్ ఇట్ ఈస్ మోస్ట్లీ రాక్. డీప్ ఇన్సైడ్ ద ఎర్త్ అంటే ఎర్త్ లోపల ఎక్కువ ఏముంటాయంటే రాళ్ళే ఉంటాయంట. ఇఫ్ యూ లుక్ ఎట్ ఏ పీస్ ఆఫ్ రాక్ విత్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యూ విల్ సీ దట్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్మాల్ గ్రెయిన్స్ ఆర్ మినరల్స్. ఇప్పుడు ఒక రాయిని మనం భూతద్దం తీసుకొని ఏదైతే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని ఒక రాయిని కనుక మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అందులో చిన్న చిన్న గ్రెయిన్స్ అనేవి ఉంటాయి. సో వాటిని మనం మినరల్స్ అని అంటాం అనమాట. మినరల్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ రాక్స్. అంటే మినరల్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ రాక్స్ అనమాట. అంటే రాక్స్లో ఎక్కువ ఏవైతే గ్రెయిన్స్ ఉంటాయో వాటిని మినరల్స్ అని అంటామని చెప్పుకున్నాం కదా. సో అదే ఈచ్ రాక్ మే హ్యావ్ 1 or more మినరల్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. ప్రతి రాడిలోనూ 1 or more మినరల్స్ అనేవి 2 or 3 or more మినరల్స్ అనేవి ఉంటాయంట. The rocks on the earth's crust can be divided into 3 main types based on how they were formed. అంటే the rocks of the earth crust అంటే గట్టిగా ఉండేది అన్నమాట. క్రస్ట్ అంటే గట్టిగా ఉండే రాళ్ళు, గట్టిగా ఉండే ఏదైతే వస్తువు కొంచెం గట్టిగా ఉంటుంది దాన్ని క్రస్ట్ అని అంటారు అనమాట. డివైడ్ ఇంటూ 3 మెయిన్ టైప్స్. అవి 3 మెయిన్ టైప్స్గా డివైడ్ అయి ఉంటాయంట. ఫస్ట్ వన్ ఇగ్నీషియస్ రాక్స్. ఫస్ట్ వన్ అంటే 3 టైప్స్ అని చెప్పుకున్నాం కదా. రాక్స్ ఆర్ డిఫరెంట్. రాక్స్ ఆన్ ద ఎర్త్ crust can be divided into 3 main types. crust అంటే ఎర్త్ మీద ఏవైతే రాక్స్ ఉంటాయో వాటిని 3 టైప్స్ గా డివైడ్ చేశారంట. ఫస్ట్ వన్ ఇగ్నీషియస్ రాక్స్. ఫస్ట్ వన్ ఏంటన్నా ఇగ్నీషియస్ రాక్స్. ఫస్ట్ వన్ ఇగ్నీషియస్ రాక్స్. ఇగ్నీషియస్ రాక్స్ అంటే అగ్ని జ్వాలలు అన్నమాట. ఇగ్నిషన్ అంటే అగ్ని జ్వలించడం అంటే ఎక్కువ ఫైర్ అన్నమాట. ఫైర్ ఎక్కువగా ఉండడం అన్నమాట. ఓకేనా? డీప్ ఇన్సైడ్ ఎర్త్ ద టెంపరేచర్ ఇస్ సో హై దట్ రాక్స్ మెల్ట్. మనకి డీప్ ఇన్సైడ్ ద ఎర్త్ లోపల టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో దాని ద్వారా రాక్స్ అనేవి మెల్ట్ అవ్వడం అంటే కరిగిపోవడం అనమాట. ద మోల్టెన్ మెటీరియల్ ఇస్ నోన్ యాజ్ మ్యాగ్మా. ఏవైతే లోపల డీప్ ఇన్సైడ్ ద ఎర్త్ అక్కడ ఎక్కువ హై వోల్టేజ్ అంటే హై టెంపరేచర్ ఉండి జరిగే దాంట్లో ఏమంటారంటే మ్యాగ్మా అంటారు అనమాట. దాన్ని శిలాద్రవం అని కూడా అంటారు తెలుగులో. ఓకేనా? మ్యాగ్మా గెట్స్ పుష్డ్ upwards towards surface of the earth where it cools from solid rocks again. ఎక్కడైతే బాగా మళ్ళీ సాలిడ్ రాక్స్ ఎక్కడైతే ఉంటాయో సో అలా రావడానికి ఈ మ్యాగ్మా సాలిడ్ రాక్స్ అనేది ఫామ్ అవ్వడానికి మ్యాగ్మా అనేది డీప్ ఇన్సైడ్ ద ఎర్త్ నుంచి హెల్ప్ చేస్తుందంట. దీస్ రాక్స్ ఆర్ నోన్ యాజ్ ఇగ్నీషియస్ రాక్స్. ఆ రాక్స్ ఏమంటారు? ఇగ్నీషియస్ రాక్స్ అంటారు. ఒకసారి చూడండి. ఇగ్నీషియస్ రాక్స్ అంటే డీప్ ఇన్సైడ్ ద ఎర్త్ ద టెంపరేచర్ ఇస్ సో హై దట్ రాక్స్ అనేవి మనకి టెంపరేచర్ ఎక్కువ ఉంటుందంటే ఎక్కడ డీప్ ఇన్సైడ్ ఎర్త్ ఎర్త్ యొక్క డీప్ ఇన్సైడ్లో టెంపరేచర్ అనేది చాలా హై ఉండడం వల్ల ఆ హై టెంపరేచర్ అనేది సో పైకి ఫ్లో అవుతుంది. దిస్ మోల్టెన్ మెటీరియల్ ఇస్ నోన్ యాజ్ మ్యాగ్మా. దాన్ని మ్యాగ్మా అంటారు. మ్యాగ్మా గెట్స్ పుష్డ్ అప్వర్డ్స్ టువర్డ్స్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అప్వర్డ్స్ అంటే పైకి అనమాట. ఆ హై టెంపరేచర్ పైకి ఫామ్ అవ్వడం వల్ల ఎక్కడైతే కూల్గా ఉంటుందో అక్కడ కూల్గా ఉన్నదంతా మళ్ళీ సాలిడ్ రాక్స్గా అయిపోతాయి అన్నమాట. ఆ రాక్స్ని మనం ఇగ్నీషియస్ రాక్స్ అంటారు. Igneous rocks are also known as fire rocks. అలాగే వాటిని ఫైర్ అంటే ఇగ్నిషియస్ అంటే మేము చెప్పుకున్నాము ఆల్రెడీ
అగ్ని అని చెప్పుకున్నాను కదా, ఫైర్ అని చెప్పుకున్నాను కదా, సో దాన్ని ఫైరీ రాక్స్ అని కూడా అంటారు. ఇగ్నిషియస్ బదులు ఫైరీ రాక్స్ అని కూడా అంటారంట. Igneous rocks can be different of types depending on how the magma cools. Sometimes the magma cools slowly under the earth's surface. Sometimes it spills out through cracks in the crust or rushes out from the volcano as lava. The lava cools quickly to form rocks. ఇప్పుడు ఏవైతే ఇగ్నిషియస్ రాక్స్ కి ఇంకా డీప్ ఇన్సైడ్ డైరెక్ట్ హై టెంపరేచర్ ఉంటుందని చెప్పుకున్నామో అది ఒక్కొక్కసారి బాగా హై టెంపరేచర్ గా ఫామ్ అవుతుంది అనమాట. ఇది బాగా హై టెంపరేచర్ గా ఫామ్ అయినప్పుడు మనకి లావా లాగా వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే కొంచెం కూల్ గా ఉంటున్నప్పుడు అప్పుడు సాలిడ్ రాక్స్ అనేవి ఫామ్ అవుతాయని చెప్తున్నారు అన్నమాట. టైప్స్ ఆఫ్ ఇగ్నిషియస్ రాక్స్. సో వీటిలోనే టైప్స్ ఉంటాయి అన్నమాట. ఇగ్నిషియస్ రాక్స్ లోనే టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఏంటో చూద్దాం. గ్రెనైట్ ఈస్ ఫార్మ్డ్ వెన్ మ్యాగ్మా కూల్స్ స్లోలీ అండర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఎప్పుడైతే ఆ టెంపరేచర్ అనేది కూల్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి గ్రెనైట్ అనేది ఫామ్ అవుతుందంట. ఇట్ ఈస్ వెరీ హార్డ్ అండ్ హ్యాస్ లార్జ్ గ్రెయిన్స్. అది చాలా గట్టిగాను అండ్ అలాగే వాటికి గ్రెయిన్స్ అంటే ఏం చెప్పుకున్నాము, మినరల్స్. సో అందులో చాలా మినరల్స్ కూడా ఉంటాయంట. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 3 మెయిన్ మినరల్స్. అవి 3 మెయిన్ మినరల్స్. అంటే గ్రెయిన్స్ అంటే మినరల్స్ అని కూడా చెప్పుకున్నాం కదా, గ్రెయిన్స్ ని మినరల్స్ అంటారు. సో అందులో 3 మెయిన్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అనేవి ఉంటాయంట. ఒకటి ఫెల్డ్స్పార్, క్వార్ట్జ్ అండ్ మైకా. ఫెల్డ్స్పార్ అంటే అల్యూమినియం అన్నమాట. ఫెల్డ్స్పార్ మీన్స్ అల్యూమినియం అండ్ అలాగే క్వార్ట్జ్ మీన్స్ కాపర్. మైకా మీన్స్ పెబుల్స్. అంటే క్వార్ట్జ్ పెబుల్స్ కానీ మైకా కానీ అండ్ అలాగే అల్యూమినియం. ఈ మూడు కూడా ఏవైతే టైప్స్ ఆఫ్ గ్రానైట్ ఉంటుందో, గ్రానైట్ అనే రాయి ఉంటుందో అందులో మినరల్స్ ఏమేమి ఉంటాయి, కాపర్, అల్యూమినియం, పెబుల్స్ అనేవి ఆ గ్రానైట్ అనే రాయిలో మినరల్స్ గా ఉంటాయి అన్నమాట. Granite may be white, grey, pink, red or black in color depending on the minerals it contains. అంటే ఆ గ్రానైట్ అనే రాయి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ లో ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద మినరల్స్. అంటే మినరల్స్ ఏమేమి ఉంటాయని చెప్పుకున్నాము, అల్యూమినియం, మైకా, పెబుల్స్. అంటే డిపెండింగ్ ఆన్ ద మినరల్స్. ఇప్పుడు అల్యూమినియం ఎక్కువగా ఉందని అనుకోండి ఒక టైప్ ఆఫ్ కలర్ కనిపిస్తుంది, పెబుల్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఒక టైప్ ఆఫ్ కలర్ కనిపిస్తుంది, అలాగే మైకా ఎక్కువగా ఉందనుకోండి ఒక టైప్ ఆఫ్ కలర్ అనేది కనిపిస్తుంది అన్నమాట. Basalt is a fine grained and glassy igneous rock. Basalt అంటే అది రాయి, నల్లగా ఉంది రాయి అన్నమాట. Basalt means అది నల్లగా ఉంటుంది అన్నమాట రాయి. It is formed when volcanic lava cools very fast and hards quickly above the surface of the earth. When it comes in contact with air, dark color and is used to construction. ఏవైతే basalt అనే రాయి ఉందో దాన్ని కన్స్ట్రక్షన్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తారంట. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, సో వాటికి ఎక్కువగా వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఆక్సిడియన్. టైప్ ఆఫ్ ఆక్సిడియన్ మీన్స్ ఇట్స్ టైప్ ఆఫ్ లావా ఏదైతే ఉంటుందో ఆక్సిడియన్ కూడా అలాగే ఉంటుందంట. It's a dark colored igneous rock that is formed when the magma cools quickly. It is glassy and sometimes colorful. When obsidian is broken, it forms sharp edges. Ancient humans used obsidian to make tools. దీన్ని మనం టూల్స్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారంట. నెక్స్ట్ ప్యూమిస్. ప్యూమిస్ అంటే అగ్నిశిల, అంటే బాగా సాన పెడతారు అనమాట. ప్యూమిస్ ని యూజ్ చేసి ప్యూమిస్ అనేది చాలా ఎక్కువ సాన పెట్టడానికి ఎక్కువగా యూజ్ అవుతుందంట ఆ రాయి. Is a light colored igneous rock that forms when 40 lava cools quickly on the earth's surface. As it cools, the gases in the froth remain trapped inside. Pumice therefore looks like a sponge with holes and pockets. ఆ pumice అనే రాయి ఎక్కువగా కొంచెం స్పాంజ్ లాగా కనిపించి కానీ గట్టిగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్స్. ఇగ్నిషియస్ రాక్స్ అయిపోయాయి కదా. ఇగ్నిషియస్ రాక్స్ లో టైప్స్ ఆఫ్ ఇగ్నిషియస్ రాక్స్ గురించి కూడా చెప్పుకున్నాము. ఇగ్నిషియస్ రాక్స్ లో టైప్స్ ఆఫ్ ఇగ్నిషియస్ రాక్స్ ఏమని చెప్పుకున్నాము, గ్రానైట్, బాసల్ట్, ఆబ్సిడియన్, ప్యూమిస్. గ్రానైట్ మీన్స్ చెప్పుకున్నాము హార్డ్గా ఉండేదాన్ని. దాన్ని మనం దాంట్లో మినరల్స్ ఏమేమి ఉంటాయి, కాపర్, అల్యూమినియం అండ్ అలాగే పెబుల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అండ్ అలాగే బసల్ట్ నల్ల రాయి అంటే నల్లగా ఉంటుంది అనమాట రాయి. నెక్స్ట్ ఆబ్సిడియన్ అంటే ఇట్స్ టైప్ ఆఫ్ లావా అని చెప్పుకున్నాము. సో టైప్స్ ఆఫ్ ఇగ్నిషియస్ రాక్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్స్ అన్నమాట. సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ రాక్స్ అంటే ఇంకా చూద్దాం. Sedimentary rocks and sedimentary rocks means sedimentary rocks are formed when older rocks that have been broken into tiny fragments. Fragments means శకలాలు అన్నమాట. ఇప్పుడు ఏవైతే ఫ్రాగ్మెంట్స్ ఏవైతే మామూలుగా ఎక్కడైతే ఏదైనా బ్లాస్ట్ అయిపోయినా అక్కడ ఏవైతే పీసెస్ ఉంటాయో వాటిని శకలాలు అని అనుకుంటాం కదా. సెడిమెంటరీ మీన్స్ అవక్షేపణ శకలాలు అంటారు అనమాట. So, while inland trade carry these tiny bits of rocks to rivers, lakes and seas, where they sink to the bottom of firm layers called sediments. Sediments అంటే ఎక్కడైతే బాగా వరదలు వచ్చినప్పుడు కానీ, బాగా వర్షాలు కురిసినప్పుడు కానీ, ఏవైతే పైనుంచి మామూలుగా మంచు గడ్డలు లాంటివి అలాంటివి పడుతూ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఫ్రాగ్మెంట్స్ అంటారు అనమాట. సో అలాగే
ఎప్పుడైనా ఇక్కడ నుంచి ఏమైనా కొట్టుకొచ్చినా అవన్నీ కూడా ఫ్రాగ్మెంట్స్ అని అంటూ ఉంటారు. యాజ్ ద లేయర్స్ ఆఫ్ సెడిమెంట్స్ బిల్డప్ ద లేయర్ బిలో గెట్ క్రష్డ్ అండర్ ద weight of the layers above. Over millions of years these layers are turned into rocks. Such rocks are known as sedimentary rocks. ఏవైతే పాత అంటే మనకి పురాతనమైన వస్తువులు అన్నీ ఏమంటారంటే వాటికి కూడా సెడిమెంటరీ రాక్స్ అంటారు అనమాట. సో వాటిని యూజ్ చేసే మళ్ళీ మనం కొత్త వాటిని కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. Sometimes the remains of dead organisms like the shells and bones either get preserved in the sediments or leave behind the impression. These preserved materials or impressions in sedimentary rocks are known as fossils. ఏవైతే చెప్పుకున్నాం కదా పురాతన వస్తువులు యూజ్ చేసుకుంటూ ఉంటామని. సో అలాగే మనం డెడ్ ఆర్గానిజమ్స్ ఏవైతే చనిపోయిన వస్తువుల్ని కానీ బోన్స్ని కానీ ఏవైతే బ్రిజర్స్ అంటే మసిల్స్ని కానీ షెల్స్ని కానీ వీటన్నిటిని కూడా యూజ్ చేసుకొని ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటాం కదా. సో వీటిని కూడా మనం ఫాసిల్స్ అంటారనమాట. Fossils are used to learn about the types of living beings that lived on the earth millions of years ago. ఏవైతే millions of years ago షెల్స్ కానీ బోన్స్ కానీ ఏవైతే పురాతన వాటిని మనం మళ్ళీ కొత్తగా ప్రిజర్వ్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటామో వాటిని ఫాసిల్స్ అంటారు. నెక్స్ట్ టైప్ సెడిమెంటరీ రాక్స్ అంటే చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్స్ అంటే ఏవైతే బిఫోర్ అంటే పురాతనమైనవి ఫ్రాగ్మెంట్స్ అంటారు అనమాట. ఏదైనా పురాతన వస్తువులు కానీ వర్షంలో ఏదైనా మనకి ఎక్కడైతే పీసెస్ ఏవైతే కొన్ని వస్తువులు దొరుకుతాయి సో వాటిని సెడిమెంటరీ రాక్స్ అంటాము, ఫ్రాగ్మెంట్స్ అని కూడా అంటాము. సో ఓకేనా. టైప్స్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్ అంటే చూద్దాము. శాండ్స్టోన్ అంటే ఇసుకరాయిని శాండ్స్టోన్ అంటారు అన్నమాట. శాండ్స్టోన్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ గ్రెయిన్స్ ఆఫ్ శాండ్ గెట్ కంప్రెస్డ్ అండ్ సిమెంటెడ్ టుగెదర్. శాండ్స్టోన్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ఒక ఇసుక ఎప్పుడైతే ఒక ముద్దలాగా తయారవుతుందో దాన్ని మనం అప్పుడు అంటే అది ఎప్పుడైతే గట్టిపడుతుందో దాన్ని మనం శాండ్స్టోన్ అని అంటాం అనమాట. ఇట్ కన్సిస్ట్ మోస్ట్లీ ఆఫ్ మినరల్ కాల్ క్వార్ట్స్. క్వార్ట్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పెబుల్స్ అనమాట, చిన్న పెబుల్స్ అనమాట. సో ఈ పెబుల్స్గా ఉండేదంతా ఎప్పుడైతే ఒక మిక్స్చర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ స్టోన్గా తయారవుతుందో దాన్ని సెడిమెంటరీ శాండ్ స్టోన్ అంటారనమాట. టైప్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్ లాగా. Sandstone is commonly used in constructing buildings. The red fort is made of red sandstone. Red fort ఏదైతే ఉందో దాన్ని మొత్తం రెడ్ శాండ్స్టోన్ తోనే బిల్డ్ చేశారనమాట. నెక్స్ట్ లైమ్స్టోన్ అంటే సున్నపు రాయి. లైమ్స్టోన్ అంటే ఏంటంటే సున్నపు రాయి. లైమ్స్టోన్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ ఏ మినరల్ కాల్డ్ క్యాల్సైట్. ఫార్మ్డ్ కాల్షియం, అందులో ఎక్కువ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందంట. Calcite is formed from the shells and skeletons of tiny sea animals. ఈ షెల్స్ లైమ్స్టోన్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే షెల్స్ స్కెలెటన్స్ నుంచి టైనీ సీ యానిమల్స్ సముద్రపు జీవుల దగ్గర నుంచి లైమ్స్టోన్ అనేది ఫామ్ అవుతుందంట. అండ్ స్కెలెటన్ సెటిల్స్ ఆన్ ద సీఫుడ్ అండ్ ఫార్మ్ లైమ్స్టోన్. చార్ట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ లైమ్స్టోన్. లైమ్స్టోన్ ఈజ్ యూజ్డ్ టు మేక్ సిమెంట్ అండ్ బ్రిక్స్. లైమ్స్టోన్ అనేది మనకి సిమెంట్ తయారు చేయడానికి, ఇటుకలు తయారు చేయడానికి ఎక్కువగా యూజ్ అవుతుందని చెప్తున్నాడు. Next, shale. Shale is formed when layers of clay and silt harden. It is smooth and mostly used to make cement, tiles and bricks. Shale అనేది పొట్టు అన్నమాట. షేల్ అంటే పొట్టు. ఆ పొట్టు ఏదైతే ఉంటుందో దాన్ని మనం సిమెంట్ యూజ్ చేయడానికి, టైల్స్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తారంట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్ చెప్పుకున్నాం కదా మనం. నెక్స్ట్ మెటామార్ఫిక్ రాక్స్ ఉంది. మెటామార్ఫిక్ రాక్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. ఇప్పుడైతే కొన్ని హార్డ్ వర్డ్స్ రాస్తాను, ఆ హార్డ్ వర్డ్స్ రాసుకోండి. సెడిమెంటరీ రాక్స్ అంటే ఏమని చెప్పుకున్నాను అన్న. సెడిమెంటరీ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ఓల్డర్ రాక్స్ దట్ హావ్ బీన్ బ్రోకెన్ ఇంటూ టైనీ ఫ్రాగ్మెంట్స్. ఏవైతే పురాతన రాళ్ళు, చాలా పురాతన కాలపు రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెడిమెంటరీ రాక్స్ అంటాం. సో ఏవైతే అవి టైనీ చిన్న ముక్కలుగా అయిపోయి మనకి ఫ్రాగ్మెంట్స్ లాగా దొరికిన వాటిని ఫ్రాగ్మెంట్స్ అంటారు అనమాట. సో దాన్ని సెడిమెంటరీ రాక్స్ అంటాం. సో ఈరోజు మన క్లాస్లో ఇంగ్లీషియస్ రాక్స్ అండ్ సెడిమెంటరీ రాక్స్ చెప్పుకున్నాము. టైప్స్ ఆఫ్ ఇంగ్లీషియస్ రాక్స్ అండ్ టైప్స్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్ గురించి చెప్పుకున్నాము. వీటికి సంబంధించి నేను హార్డ్ వర్డ్స్ ఇస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓవరాల్ చెప్తాను. అందరూ CW ఓపెన్ చేయండి. First one rocks, second one minerals, third one igneous, sedimentary, one magma.
Sixth one, granite. Fragments. Minerals. Next, minerals already రాసాను కదా మనం. minerals already రాసాను కదా. Fragments. Sandstone. Next, limestone. Tenth one, pebbles. You can have those notes చేసుకున్నాను, నేను ఎక్స్ప్లెయిన్ చేసి వివరాలు చెప్తాను. రాక్స్ అంటే రాళ్ళు. ROCKS రాక్స్. నెక్స్ట్ మినరల్స్. MINERALS మినరల్స్. సో మనం చూడండి MINERALS మినరల్స్. మినరల్స్ మీన్స్ రాక్స్ లో ఏవైతే మనం ఏదైతే గ్లాస్ పెట్టి చూస్తామో, గ్లాస్ పెట్టి చూసినప్పుడు దానిలో ఉన్న చిన్న చిన్న గ్రెయిన్స్ ని మనం మినరల్స్ అని అంటాము. ఇగ్నిషియస్. IGNEOUS ఇగ్నిషియస్. IGNEOUS ఇగ్నిషియస్ మీన్స్ అగ్నిజ్వాల అన్నమాట. ఫైరీ రాక్స్ అన్నమాట. సెడిమెంటరీ. SEDIMENTARY సెడిమెంటరీ మీన్స్ ఏవైతే ఓల్డ్ స్టోన్స్, ఏవైతే పాత రాళ్ళు ఉంటాయో సెడిమెంటరీ, వాటిని సెడిమెంటరీ స్టోన్స్ అంటారు. మ్యాగ్మా ఇట్స్ ఎ టైప్ ఆఫ్ లావా. MAGMA మ్యాగ్మా. గ్రానైట్. GRANITE గ్రానైట్. GRANITE గ్రానైట్ మీన్స్ గట్టిగా ఉంటుందన్నమాట గ్రానైట్. సో దానిలో మనం చెప్పుకున్నాం కదా 3 టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. మైకా, అల్యూమినియం, పెబ్బల్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ మినరల్స్ అనేవి గ్రానైట్ లో ఉంటాయి. అండ్ అలా గ్రానైట్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది, చాలా డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది అన్నమాట. సో డిపెండింగ్ ఆన్ ద మినరల్స్, అందులో ఉండే మినరల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఆ కలర్ అనేది. ఇప్పుడు ఒక గ్రానైట్ రాయిలో పెబ్బల్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, సో అది డిఫరెంట్ కలర్, ఇంకో కలర్ లో కనిపిస్తుంది. మైకా ఎక్కువ ఉంటే అది ఇంకో కలర్ లో కనిపిస్తుంది. సో అది గ్రానైట్ అన్నమాట. ఫ్రాగ్మెంట్స్. FRAGMENTS ఏవైతే సెడిమెంటరీ రాక్స్ ఉన్నాయో ఆ సెడిమెంటరీ రాక్స్ యొక్క ఏవైతే మనకి పీసెస్ ఏవైతే మనకు లభిస్తాయో, అంటే రాడ్ ఏవైతే బ్రేక్ అయిపోయి మనకి దొరుకుతాయో, సో వాటిని ఫ్రాగ్మెంట్స్ అని కూడా అంటారు. శాండ్స్టోన్. SANDSTONE శాండ్స్టోన్. SANDSTONE శాండ్స్టోన్ మీన్స్ ఇసుకరాయి. లైమ్స్టోన్. LIMESTONE లైమ్స్టోన్. నెక్స్ట్ పెబ్బల్స్. PEBBLES పెబ్బల్స్. ఒకసారి హోంవర్క్ చూడండి. రీడ్ అండ్ రైట్ లెసన్ నెంబర్ 2 హార్డ్ వర్డ్స్. వన్ టైం CW రాసి, వన్ టైం XW రాసి గ్రూప్లో షేర్ చేయండి. హోంవర్క్ నోట్ చేసుకోండి.